నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నాయకుడు ఆయన. ప్రతిపక్షం అయినా తప్పు కనిపిస్తే ఎవరైనా సరే డోంట్ కేర్, మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే స్టైల్. వైసీపీలో ఆయన స్టైలే వేరు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఎవరో అనేది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది నల్లపురెడ్డి కుటుంబం. ఈ కుటుంబం నుంచి వచ్చిన డైనమిక్ లీడరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుదైన నాయకుడు. పులివెందుల తర్వాత రాష్ట్రంలోని అత్యధిక సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎక్కువ సార్లు గెలిచిన నాయకుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేకత. జిల్లాలోని చాలా మంది నాయకులు తమ నియోజకవర్గ ప్రత్యర్థులపై మాత్రమే విమర్శలు చేస్తుంటారు. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం పార్టీ అధినేత అయినా సరే తప్పు జరిగితే ప్రశ్నించేందుకు వెనుకాడరు. ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైసీపీ చేసిన పెద్ద తప్పని ఏకంగా జగన్మోహన్ రెడ్డిపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు, వాలంటీర్లు కూడా 20,000 నుంచి 40,000 రూపాయలకు అమ్ముడుపోయారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. జిల్లాలో చాలా మంది నాయకులు బీజేపీతో పొత్తు ఉంటే బాగుండేదని లోపల అనుకున్నారే తప్ప పబ్లిక్ గా మాట్లాడిన వారు లేరు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మనం ఇక్కడ పొరపాటు చేశాం బాస్ అంటూ మీడియా సమక్షంలోనే పార్టీ అధినేతకు స్పష్టంగా చెప్పేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే 2024లో కూడా వైసీపీ అధికారంలో ఉండేదని ఆయన పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే వెతుకొని పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఫీల్డ్లో గట్టిగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కోవూరు నియోజకవర్గంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడం అంశంపై వైసీపీలో నుంచి నెల్లూరు జిల్లా తరపున ఓపెన్ గా మాట్లాడిన ఏకైక నాయకుడు కూడా ప్రసన్న కుమార్ రెడ్డే. గూడూరును తిరిగి నెల్లూరులో కలపకపోతే నడి రోడ్డుపై నిరాహార దీక్ష చేస్తానని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చివరకు గూడూరు నియోజకవర్గం నెల్లూరులోనే కొనసాగడం జరిగింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన పోరాటమేనని వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని, మళ్లీ కోవూరులో వైసీపీ జెండా ఎగరవేస్తానని ప్రసన్న కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఏది మంచో ఏదొచ్చాడో ఓపెన్ గా మాట్లాడే నాయకులు కరువైన ఈ రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఓపెన్ హార్ట్ లీడర్ వైసీపీకి ఎంతగానో అవసరమని జిల్లా నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి నుంచి నల్లపురెడ్డి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న విషయం తెలిసిందే.